సరే, ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యముగా ఈ దినము మనకు దేవుడు ఏర్పాటు చేసిన దినము, దేవుడు మనకు నియమించిన దినము. ఈ దినమును మనం వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకొని ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలు మనం గైకొని గ్రహించుటకు మనం సిద్ధపాటు కలిగి ఈ దినంలో ఉండాలని ప్రభుపేట మీ అందరికీ చేరవచ్చిన వాళ్ళందరికీ మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే దినములు భయంకరమైన దినములు కాబట్టి ఇలాంటి దినాల్లో ఆయన మాటలు మనం గైకొనాలి, ఆయన మాటలు మనం స్వీకరించాలి, ఆయన మాటలను హృదయాన పెట్టుకొని మనం గైకొని ముందుకు నడచాలని ప్రభుపేట మరి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ టీవీ వర్తమానం వినేవారు కానీ, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వినేవారు కానీ మీరు గమనించి మాటలు, అద్భుతమైన మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు, మరి తీపికరమైన మాటలు విని గ్రహించి దేవుని పక్షమున మీరు పోరాడాలని మనవి చేస్తున్నాను. సరే, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. కృపగల రాజా, ప్రేమమ్మ తండ్రి, యేసయ్యా నీకు వందనాలు ప్రభా, స్తుతి స్తోత్రాలు. ఇదో ప్రభు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు. ఈ దినమును చూడలేక ఎంతోమంది ప్రభా నశించిపోయారు. దేవా తండ్రి, ఈ దినము శ్రేష్టమైన దినముగా మాకు ఇచ్చావు. మరి అద్భుతమైన దినముగా, ఆశ్చర్యకరమైన దినముగా మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినమును బట్టి నీకు వందనాలు. మరి ఎంతోమంది దినములు దేవా నీ మాటలు వినడానికి కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారి హృదయాలను కూడా తండ్రి పరిశీలించి పరిశోధించి ఈ మాటలు వారి హృదయాల్లోనికి చొచ్చుకొని వెళ్ళి ఈ మాటలు గ్రహించేలాగిన సహాయం చేయండి. మరి ముఖ్యముగా తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డలను తాకమని అడుగుతున్నా. దేవా నీ కృపా వరములతో బిడ్డలందరిపైన కుమ్మరించమని అడుగుతున్నా. సమయం లేదు, సమయం సంకుచితమే ఉన్నది. కాబట్టి ఈ నేటి దినాన నీవు మాతో మాట్లాడి ఈ మాటలు ఏ మాటలు అయితే ఉన్నాయో ఈ మాటలని గ్రహించి దేవా ప్రతి వారికి హృదయంలో ఈ మాటల ద్వారా వారి హృదయాన్ని తండ్రి పగలగొట్టుకొని, అయ్యో నా దేవుణ్ణి ఇంతవరకు నేను ప్రేమించలేదే, నా యేసును ఇంతవరకు చెంత చేర్చుకోలేదని వారు కూడా గ్రహించి ప్రభా నీ పాద సన్నిధానములకు వచ్చినట్టు సహాయం చేసి దేవా తండ్రి నాయన, మరి ముఖ్యముగా నీ వర్తమానంతోనూ నీ పరిశుద్ధాత్మ శక్తితోనూ నీ ప్రభావంతోనూ నింపి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాను స్వామి, ఆమేన్. సరే, వాక్యానికి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఓబద్య రాసిన గ్రంథం. ఓబద్య గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఓబద్య గూర్చి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఓబద్య గురించి చాలా సంగతులు ఉన్నాయి. ఆ సంగతులు కొన్ని క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఓబద్య గ్రంథంలో ఓబద్య గురించి సరిగా తెలియకపోయినను, మరి ఈయన దేవుని చేత పంపబడిన ప్రవక్త అనియు ఏదో ఒక తీర్పును గూర్చి ప్రవచించుటకును సందేశం పొంది ఉండెననియు ఎరగదు. అనగా ఓబద్య అనగా చూడండి, ఓబద్య గూర్చి సరిగా తెలియకపోయినా ఈయన దేవుని చేత పంపబడిన వాడు ప్రవక్త. ఆయన ఓబద్య అనగా దేవుని చేత పంపబడిన ప్రవక్త. అందుకే ఓబద్య చాలా మంచిగా
ఆయన దైవ సేవకుడిగా, మరి అంతేకాదు ఆ ఓబద్య మంచి ప్రవక్తగా కనబడుతున్నాడు. ఆ ప్రవక్తలాగా మనము ఎప్పుడు మనం జీవిస్తున్నాం? ఆ ప్రవక్తలాగా మనం ఉంటున్నామా? ఓబద్య చూడండి, ఓబద్యలో మరి ఒక మాట చదువుకొని ముందుకు వెళదామండి. 16 వచనం చదువుకుందాం. 1:16. అక్కడ ఏం రాయబడుతుందంటే, మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగునట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక ఎన్నడూ నుండని వారైనట్లు వారు ఏమీ మిగులకుండా త్రాగుదురు. ఏమి ఇక్కడ? మీరు నా పరిశుద్ధమైన కొండ మీద, పరిశుద్ధమైన కొండ. అది ఎలాంటి కొండ అంటే పరిశుద్ధమైన కొండ మీదకి మోషే ఆనాడు ఎక్కాడు కొండకి, మరియా కొండ మీదకి ఎక్కాడు. అనగా అది పరిశుద్ధమైన కొండ. ఓబద్య కూడా ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగునట్లు అన్ని జనులందరూ నిత్యము త్రాగుదురు. సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన కొండ మీదకి ఎక్కాలి. తాగేదంటే ఏది తాగాల? దేవుని మాటలు, దేవుని వాక్యమనే నీరును తాగాలి. పరిశుద్ధమైన నీరును అనగా ఆయన ఎంతో జీవజలమును మనకిచ్చినట్టు కనబడుతున్నది. కాబట్టి మనము కొండ మీదకి ఎక్కాలంటే పరిశుద్ధమైన నీరును, పరిశుద్ధమైన వాక్యమును తాగడానికి ఎక్కాలి. మరి 15లో కూడా రాయబడుతుంది, అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగను తప్పించుకుని వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు. చూడండి, ఇక్కడ రాయబడి, అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును అనగా ప్రతిష్ఠిత పరిశుద్ధమైన స్థలం. అది మహిమ పరిచిన స్థలం. అలాంటి స్థలానికి మనం వెళ్ళాలి. ఓబద్య అనగా మంచి ప్రవక్త. ఓబద్య అనగా ఎవరు? ఆయన మంచి ప్రవక్తగా కనబడుతున్నాడు. మరి ఏప్రిల్లోకి రాసిన పత్రికలో రాయబడినట్టు 12:28లో చూసుకుందాం. అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏప్రిల్లోకి రాసిన పత్రిక 12:28. అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. దేవుని కృపను పొంది ఉండడానికి ఎక్కడ? కొండ మీద. ఆ కొండ మీద మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన దాన్ని మనం తీసుకోవడానికి సిద్ధపడి ఉండాలి. అందుకే ఈ మాట రాయబడేది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది. రాజ్యం ఎలా ఉండాలి? ఇలాంటి రాజ్యాలు కాదు, ఇలాంటి ప్రభుత్వాలు కాదు. నిశ్చలమైన ఆ రాజ్యంలో ఉన్నప్పుడు ఇలాంటి లోక సంబంధమైన బాధలు, సమస్యలు ఉండవండి. నిశ్చలంగా అంటే నిశ్చింతగా మనం జీవించాలి. అందుకే ఇక్కడ అంటారు, నిశ్చలమైన రాజ్యం పొంది మరి దైవ కృప కలిగి ఉందుము. దేవుని కృప కలిగి ఉండాలి. దేవుని కృప కలిగి ఉండాలంటే మనం ఎక్కడ కొండ మీదకి ఎక్కి ఆయన ఇచ్చే, ఇప్పుడు ఓబద్యలో చదువుకున్నట్టు ఏమి చదువుకున్నాం? మీరు పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్ని జనులందరూ నిత్యము త్రాగుదురు. కొండ మీదకి ఎక్కి. సహోదరి సహోదరులరా, వాక్యంలో ఎన్నో మర్మాలు బయటపడతాయండి ఒక టైంలో. మరి అది ఏప్రిల్కు రాయబడిన పత్రికలో కలిగి ముందుము ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేదుము. ప్రీతికరమైన సేవ చేస్తున్నామా? ప్రీతికరమైన సేవలో ఉంటున్నామా? అద్భుతమైన సేవ చేస్తున్నామా? దైవ సేవకులారా, దైవజనులారా, సహోదరి సహోదరులారా,
సేవ అంటే అలా సేవ అంటే అట్లయితే కాదండి. ఇక రాయబడిన మాట ప్రకారం ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేయదు. ఏలైనగా మన దేవుడు దహించగ్నే ఉన్నాడు. జాగ్రత్త, దహించగ్నే ఉన్నాడు మన దేవుడు. కానీ మనం ఇంత జరిగినా కూడా దేవుని సేవ చేయటానికి వెనకంజి వేస్తూనే ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అక్కడ మొదటి నుంచి చదువుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్ శాస్త్రముతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చువాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఆయన తప్ప బోధించడానికి ఆయన గురించే వచ్చాను నేను. ఆ ఓబద్య మంచి ప్రవక్తగా వచ్చి మంచి మాటలు వివరించడానికి వచ్చాడు. క్రీస్తు యేసు అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తు వర్తమానం నీకు నాకు అందించడానికి వచ్చాడు. ఆ వర్తమానం నీవు నేను వింటున్నామా? ఇంకా రాయబడుతుంది కింద, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతూ మీ యొద్ద నుంటిని మీ విశ్వాసం మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనగా, మీ విశ్వాసం మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనగా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెను. ఎవరినండి? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని విశ్వాసంతో మనం ఉండాలి. దేవుని కృపతో నింపబడాలి. దేవుని మహిమతో నింపబడాలి. అందుకే ఇక్కడ రాయబడింది, 4-5 వచనంలో రాయబడుతున్న మాటలు, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతో మీ యొద్ద నుండిని మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకునక, మనుషుల జ్ఞానం వద్దు మనకి, దేవుని జ్ఞానముతో నింపబడాలి. దేవుని మాటలతో నింపబడాలి. అలాగైతే నువ్వు ఏ జ్ఞానముతో నింపబడుతున్నావు? మనుషుల జ్ఞానముతో ఉంటున్నావా? మనుషుల జ్ఞానం పనికి రాదండి. అందుకే ఓబద్య ప్రవక్తగా వచ్చి ఈ మాటలన్నీ మనకు వివరిస్తున్నాడు. ఓబద్య అనగా ప్రవక్త. ఆ ప్రవక్తగా మనకి దగ్గరికి వచ్చినాడు, ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ అదే ప్రకారం గలతీ 2:20 చూసుకుందామండి. గలతీ 2:20 చూసుకుందాం. అక్కడ కూడా ఒక మాటలు రాయబడతాయి. ఎందుకంటే పరిశుద్ధమైన మాటలు నేటి ఉదయకాలమన మనం గ్రహించాలి. చూడండి, ఇంకను జీవించేవాడును నేను కాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను. ఇంకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే. ఎవరండి జీవించేది? క్రీస్తే. క్రీస్తే జీవించేది, నేను కాదు. పౌలు కూడా అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు పౌలు? బ్రతుకుట క్రీస్తే, చావతే లాభం. ఇక్కడ గలతీ రాయబడిన పత్రికలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎవరితో? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు. ఈ మాటలు అందించడానికి ఉపాధ్యాయ వచ్చాడండి. ఆయన ప్రవక్తగా మన మధ్యకు వచ్చాడు. మరి ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే అంటున్నాడు. నేను కాదు జీవించేది, దేవుని శక్తి కలిగిన ఉపాధ్య, దేవుని మాటలు గ్రహించిన ఉపాధ్య. నీవు నేను ఎవరి మాటలు వింటున్నాం ఈ ఉదయకాలంలో? ఉపాధ్యాయులకు ఉంటున్నామా? ఆయన ప్రవక్తగా వచ్చాడు, నీతిమంతుడుగా వచ్చాడు. ప్రవక్త. జీవించేవాడు నేను కాదు, క్రీస్తే. మనం అంటున్నామా మాట? పౌలు అన్నాడండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. కాబట్టి
ఈ నేటి ఉదయకాలమున నీవు దేవుని ఆత్మ కలిగి ఉన్నావా? అనగా దేవుని శక్తి పొంది ఉన్నావా? దేవుని కృప పొంది ఉన్నావా? మనం గ్రహించాలి. మన హృదయాన్ని మనం కూర్చొని వేసుకుందాం. ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో, శోధన దినాల్లో మన హృదయాన్ని మనం కూర్చొని వేసుకుందాం. జీవించేవాడు నేను కాదు, క్రీస్తే అని అనుకుంటున్నామా? అలాగే క్రీస్తు మనతో ఉంటే కదా క్రీస్తే అనేది. క్రీస్తు మనలో లేడు, జీవించేది మనమే, క్రీస్తు కాదు. కాబట్టి క్రీస్తు జీవించాల, మనము కాదు. మరి ఇంకో మాట చూసుకుందామండి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమంటే దేవుడిని యెహోవా ఈ నేటి ఉదయ కాలమున నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు మన దగ్గర మాట్లాడుతున్నాడు. ఏమని? క్రీస్తే. క్రీస్తులాగా మనం జీవిస్తున్నామా? క్రీస్తులాగా మనం ఉంటున్నామా? క్రీస్తులాగా మనము ఎల్లవేళలకు మొరపెడుతున్నామా? క్రీస్తులాగా మనము ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో ఉంటున్నామా? మొదటి అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 చదువుకుందాం. అక్కడ ఒక మాట రాయబడుతుంది. నా మటుకైతే క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అదే పౌలు అన్నాడన్నమాట. జీవించేవాడు నేను కాదు, క్రీస్తే అంటున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో. మన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నా మటుకు ఏమంటున్నాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినా మనం అంటున్నామండి. ఓబద్య ఈ మాటలు ప్రవక్తగా మన దగ్గరకు వచ్చి మాటలన్నీ వివరిస్తున్నాడు. ఓబద్య చెప్తున్నాడు. అయినప్పటికీ మనం ఏ స్థితిలో ఉన్నాం, అయినప్పటికీ మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, అయినప్పటికీ నువ్వు ఏ చోట ఉన్నావు? క్రీస్తు ఉండే చోట ఉన్నావా? పచ్చిక కలిగిన చోట ఉన్నావా? అట్లయితే ఈ నేటి ఉదయ కాలమున నిన్ను ఆయన చేరదీసి ఆశీర్వదిస్తాడు. నీవు నేను జీవించాలంటే క్రీస్తే ఉండాలి, కానీ మనం ఉండకూడదు. మన జీవితం వ్యర్థమైన జీవితం అండి ఇది. మన బ్రతుకు పనికి మాలిన బ్రతుకు. మన బ్రతుకు ఎలాంటి బ్రతుకు అంటే అసహించుకొని బ్రతుకు. మన బ్రతుకు ఎలా అంటే, ఎందుకంటే క్రీస్తే నీలో ఉన్నట్టయితే నువ్వు జీవించేవాడు క్రీస్తే కానీ నీవు కాదు. అందుకే పౌలు కూడా మాట్లాడినాడు, బ్రతుకుట నా మటుకు నేను కాదు, చావైతే నాకు మేలు అంటున్నాడు పౌలు కూడా. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుకుందాం. 13వ అధ్యాయము అక్కడ మాటలు ఉన్నాయి. 13వ అధ్యాయం 10-11. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థమగను. చూడండి, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థమగను. పూర్ణముగా ఏది పూర్ణం అనగా అది పరిపూర్ణమైనదా? అది నిష్కలంకమైనదా? అది నిరర్థకమవుతుందంటే 11లో నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని యోచించిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అవునండి, అనగా దీని ఉద్దేశం ఏమంటే పిల్లవాని వలె ఉంటిని, పిల్లవాని వలె మాట్లాడితిని, పెద్దవాడైన తర్వాత పిల్లవాని మాటలు నేను మానేస్తుంది. అనగా నువ్వెంత పెద్దవాడైనప్పటికి కూడా దేవుని ఎదుట పిల్లవాడే. ఎంత వయసు వచ్చినప్పటికి కూడా దేవుని ఎదుట అనగా దేవుని వాక్యం మనలో ఉంటే, దేవుని వాక్యమైన బీజం నీలో ఉంటే నువ్వు పిల్లవాడు కాదండి, పెద్దవాడే. అనగా దేవుని బీజం మనలో ఉండాల. అప్పుడు పెద్దవాడు. అందుకే ఈయన అంటున్నాడు, తలంచితని ఇప్పుడు పెద్దవాడినై
పిల్లవాని చేష్టలు మానివేసి తిని, పిల్లవాని చేష్టలు మానివేయాలి. ఎప్పుడు? దేవునిలోనికి వచ్చినప్పుడు, రక్షణ జీవితంలోనికి వచ్చినప్పుడు, మారు మనసు కలిగి జీవించినప్పుడు పిల్లవాని చేష్టలన్నీ మానివేయాలి. అప్పుడు ఎలా నువ్వు జీవించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగి నువ్వు జీవించాలి. పరిపూర్ణుడై నువ్వు జీవించాలి. ఎక్కడ పరిపూర్ణుడై? యేసులో పరిపూర్ణుడై, దేవునిలో పరిపూర్ణుడై నువ్వు జీవించాలి. అందుకే పెద్దవాడైన తర్వాత పిల్లవాడి చేష్టలు మర్చిపోతేనే అంటున్నాడు ఇక్కడ. అయినా మరుస్తున్నామా మనం పిల్లవాడి చేష్టలు? లేదు. కొన్ని ఇంకా పిల్లవాడి చేష్టలు మన జీవితంలో ఉంటాయి. అవి మరవాలంటే దేవుని ఉద్దేశం కలిగి ఉండాలి, యేసు ప్రేమ కలిగి ఉండాలి, దేవుని సన్నిధానంలో నీవు ఉండాలి, దేవుని ఎదుట నీవు ఉండాలి, జీవించాలి. అప్పుడే పిల్లవాని శ్రేష్టాలు మారిపోయి పెద్దవానిగా ఉంటావు. 2 పేతురు మనం చూసుకుందామండి. ఎందుకంటే ఉపాధ్య మనకెందుకు కనపరిచిందంటే, ఉపాధ్య ఆయన ఒక ప్రవక్తగా వచ్చినాడండి. ప్రవక్తగా వచ్చి చక్కనైన మాటలు మనకి ఉదయకాలంలో వివరిస్తున్నాడు. 2వ అధ్యాయము 2 తిమోతి 1 అధ్యాయం 17 వచనం చదువుకుందాం. ఆయన మహత్యమును మేము కన్నలారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఎవరి యందు? దేవుని యందు ఆనందిస్తున్నామా? దేవుని యందు మనం సంతోషపడుతున్నామా? లేదా అప్పటికి మాత్రం సంతోషపడుతున్నామా? ఏమంటున్నాడు ఇక్కడ? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరి యందు? దేవుని యందు. దేవుని యందు మనం ఆనందభరితులమేమున్నామా? దేవుని ప్రేమ కలిగి ఉన్నామా? దేవుని సంతోషం కలిగి ఉన్నామా? ఇక్కడ అంటున్నారు, నేను ఆనందించుతున్నాను. దేవుని యందు ఆనందించాలి, దుఃఖపడకూడదు. అయ్యో నేను దేవుని నమ్మినానే, నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయే, ఇన్ని బాధలు వస్తున్నాయి అనుకుంటున్నావా? దేవుని నమ్మిన తర్వాత కష్టాలు వస్తాయి. ఆ కష్టంలోనే దేవుడికి ఆనందిస్తాడు, ఆ బాధలోనే నీకు సంతోషం ఇస్తాడు. బాధపడే అవసరం ఎప్పటికీ మన దగ్గర రానియకూడదు. 18 వచనం చదువుకుందాం. మేము పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. ఎక్కడి నుంచి? ఆ కొండ పైన. మొట్టమొదటి ఉపాధ్యాయులు కూడా చూపించిన కొండ. ఆ కొండ పైన ఏమి శబ్దం అంట? ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఆకాశముల నుంచి ఒక మహాశబ్దం వచ్చినది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని శబ్దం ఒకటి వచ్చి వింటున్నారు. మనం దేవుని మాటలు వింటున్నామా? దేవుని స్వరం వినేవారముగా ఉంటున్నామా? లేదే. దేవుని మాటలు వినడంలే, దేవుని స్వరమును వినడంలే, దేవుని యొద్దకు రావడంలే. అందుకే సమయాలు ఎలా ఉన్నాయంటే, భయంకరమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే, మనం దేవుని యొద్ద లేము, యేసయ్య యొద్ద లేము, ఆయన స్వరం వినడం లేదు, ఆయన సంతోష వార్తను వినడం లేదు, మహా సంతోషకరమైన మనం వర్తమానం వినడం లేదు. లోకంలోనే, లోక సంతోషంతోనే, లోక వైభవంతోనే, లోకేచ్ఛలతోనే నింపబడుతున్నామే. కానీ ఆయన స్వరమును వినేవారముగా ఉన్నామా? ఆయన మాటలు వినేవారముగా ఉన్నామా? ఆయన చేయి చాచి పిలుస్తున్నాడు. మనం ఆయన కుమారులము. ఆ కుమారులే ఉన్నప్పుడు ఆయన స్వరం వినాలి. యోహాను రాసిన సువార్తలో రాయబడుతుంది 10వ అధ్యాయములో, నా గొర్రెలు నా స్వరం వినును. అవునండి, నా గొర్రెలు నా స్వరం వినును. చూడండి, మాట చూసుకుందాం ఒకసారి. అది యోహాను సువార్త 10వ అధ్యాయంలో చక్కగా రాయబడుతుంది అన్నమాట. నా గొర్రెలు
నా స్వరము వినును అని రాయబడుతుంది. చూడండి, ఎందుకంటే ఆయన స్వరము వినే వారముగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఆయన స్వరం వినే గొర్రెలుగా, నేను గొర్రెలను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి గనక గొర్రెలు తనవి కాని తోడేలు వచ్చి చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోను. తోడేలు చెదురుకొట్టును. జీతగాడే గాని గొర్రెలు గురించి లక్ష్య పెట్టుకోగాడు. మరి గొర్రెలు మంచి కాపరి, తండ్రి ఎలాగో ఎదుగునో నేను తండ్రికి ఎలాగలుగు. చూడండి ఎంత చక్కగా రాయబడేది. గొర్రెలు అతని స్వరము వినను. 2వ వచనంలో రాయబడుతుంది అన్నమాట. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెలు కాపరి, అతని ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. గొర్రెలు ఎవరి స్వరము? దేవుని స్వరం వినును. దేవుని స్వరం అలాగే మనం గొర్రెలము అనగా, గొర్రెలంటే ఆ గొర్రెలు కాదండి, మనం చెవిని జ్ఞానం కలిగి ఉండేవారు. ఆయన స్వరం మనం ఎప్పుడు వినాలి. ఎప్పుడు ఆ గొర్రెలన్నీ ఒక దొడ్లో ఉంటాయి, ఆయన స్వరం వింటూనే ఉంటాయి. 2-3 వచనాల్లో రాయబడిన మాట, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలు పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. పేరు పెట్టి పిలుస్తాడండి. ఎప్పుడైతే పేరు పెట్టి పిలుస్తాడో ఆ స్వరము వినేవారముగా మనం ఉండాలి. దేవుని స్వరమును వినేవారముగా ఉండాలి. దేవుని మాటలు వినేవారముగా మనం ఉండాలి. లేకుంటే మనం ఏమి చేయలేమండి. ఎంతకాలం ఆయన శిష్యులతో కూడా అంటాడు, నేను ఎంతకాలం మీ ఎద్దో ఉందును అంటాడు. 19 వచ్చిన 2 పేతురు 19 వచ్చిన చదువుకుందాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నదా? తెల్లవారు ఎక్కువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగునిచ్చు దీపమేలుంటది. దాని యందు మీరు లక్ష్యముంచినడలా మీకు మేలు. ఎవరికి మేలు? వినేవారికి, గ్రహించేవారికి, ఆ మాటలు వారి హృదయంలో ఉంచుకునే వారికి మేలు కలుగుతుందంట. వింటున్నామా ఆయన స్వరము? పైన రాబడింది, ఇందాక చదువుకున్నాం కదా పైన, ప్రియులారా ఈయనందు నేను ఆనందించున్నాను. ఆయన ఆనందించేవారు 19లో రాయబడినట్టు వెలుగించు దీపమై మైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినడలా మీకు మేలు. దాని యందు, ఏ దాని యందు? ఆయన వెలుగెందు లక్ష్యముంచినడలా. ఇక్కడ రాయబడింది దీపమై ఉన్నట్టు దాని యందు మీరు దీపం అనగా దీపమే. ఆ మోసే కూడా ఒక పొద కాలుతున్నప్పుడు దాని మీద మనసు పెట్టాడు, లక్ష్యం ఉంచాడు. ఇది ఏంది ఇలా కాల్పుతుంది? ఒక దీపము నీ ముందర ఉన్నప్పుడు ఆ దీపాన్ని నువ్వు చూస్తే లక్ష్యం ఉంచినట్లయితే అది నీకు మేలు. ఎవరికి? నీకు నాకు మేలు కలగాలంటే దాని మీద లక్ష్యం ఉంచాలి. ఆ దీపం మీద మోషే ఎలా అయితే ఆ పొదలో మంట కాలినప్పుడు దాని మీద లక్ష్యం ఉంచాడు. అందుకే దేవుని స్వరము విన్నాడు మోషే. నేను కూడా దీపాన్ని చూస్తే ఆ స్వరం వింటా. అందుకే అక్కడ యోహాను 2:3లో రాయబడింది, గొర్రెలు నా స్వరం వినును. దేవుని స్వరం వింటుందండి గొర్రెలు. అలా అయితే నువ్వు దేవుని స్వరం వినడానికి సిద్ధపడుతున్నావా? ఈ ఉదయకాలమన నువ్వు దేవుని స్వరం విన్నట్లయితే దేవుడు నీ దగ్గర ఉంటాడు, దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడేది కాకుండా నీతో మాట్లాడేది తర్వాత నీ కుటుంబంతో మాట్లాడతాడు. నీ కుటుంబంతో మాట్లాడేదే కాక నీ సంఘముతో మాట్లాడతాడు. సహోదరులారా, ఈ వర్తమాని మీరే సేవకులారా, ఈ మాటలు మనం విని గ్రహించాలి. ఈ మాటలు మన హృదయం ఉంచుకోవాలి. గొర్రెలు నా స్వరం విన్నట్టు
ఇక్కడ దీపం మీద లక్ష్యము ఉంచినట్లయితే మేలు కలుగుతుందని ఇక్కడ రాయబడుతుంది. మేలు కలగాలంటే ఏం చేయాలంటే దేవుని వైపు మనం చూడాలి. మోషే ఎక్కడ చూశాడు? అక్కడ చూశాడు, పొద వైపు చూశాడు. మోషే స్వరం విన్నాడు, దేవుని స్వరం విన్నాడు మోషే. మనము కూడా ఆ స్వరాన్ని వినాలంటే మనము ఆ దీపం వైపు, అందుకే ఇక్కడ రాయబడి చూడండి, వెలిగించు దీపమై ఉన్నట్టు దాని యందు మీరు లక్ష్యం ఉంచినడలా మీకు మేలు. వెలుగును మనం చూడాలి, వెలుతురును మనం చూడాలి. వెలుతురును చూస్తే మనకు మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది మనకి. అందుకే ఈ ఉదయకాలమున దేవునికి మన విధేయులై ఉండాలి. చివరి మాట చూసుకొని ముగించుకుందామండి. యెషయా 55:10 చదువుకుందాం. చివరి చూసుకొని యెషయా 55:10. ఇక్కడ మాట రాయబడుతుంది 55:10 వర్షమును హేమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలాక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది దిగి చిగురించి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచనములు ఉండును. చూడండి ఎంత చక్కగా ఉన్నది. వర్షము హిమవలే ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనములు ఉండును. అనగా నీ నోట ఏ వచనం ఉండాలి? దేవుని మాట ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని వచనాలు నీ నోట ఉండాలి. ఆహారం మనం ఎలా అయితే భుజిస్తామో అలాగా నువ్వు భుజించిన వెంటనే ఆ వాక్యం తిరిగి నీ నోటికి వచ్చి ఇతరులకు అది చెప్పాలి. వచనాలు, మాటలు వెంటజాలని. అప్పుడే ఉపాధ్యాయ వచ్చింది, ఎందుకంటే ప్రవక్తగా వచ్చాడు. ఈ మాటలన్నీ నీకు నాకు వివరించడానికి వచ్చాడు. ఉపాధ్యాయునిగా ప్రవక్త. దేవుని కూడా సేవకులమై ఉన్నాం, పరిచారకులమై ఉన్నాం, దైవజనులమై ఉన్నాం. ఎలాంటి వర్తమానం ఇతరుల దగ్గర మనం తీసుకున్నాం? ఉపాధ్యాయులుగా ఉన్నామా? ఉపాధ్యాయులుగా జీవిస్తున్నామా? ప్రవక్తలుగా లేని ఎడలా ఈ ఉదయకాలమున ఇప్పుడే నీ హృదయం మార్చుకొని ఈ చక్కనైన మాటలను విని దేవుని యొద్దకు వచ్చినట్టయితే, యేసు యొద్దకు వచ్చినట్టయితే ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఎంతగానో ఫలించేటి కొమ్మగా చేస్తాడు. కాబట్టి మనం ఈ మాటలు గ్రహించి దేవుని యొద్దకు చేరి దేవుని పరిచారకులుగాను, దేవుని సేవకులుగాను, దేవుని పనిముట్ట వారంగా ఉండి మనం ముందుకు సాగాలని దేవుడి మాటలతో నేను నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడి తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఈ కొద్ది మాటలు మీ గ్రహించి మీరు కూడా దేవుని ఎదుకు రావాలని మేము ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తున్నాం. ఎందుకంటే దినాలు భయంకరమైన దినాలు, ఈ దినాలు శోధన దినాలు. అందుకే భయంకరమైన కరోనా ఇప్పుడు కూడా ఇంతవరకు తగ్గలేదండి. మనం ప్రభు పేరిట మనం వచ్చినట్లయితే, ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే, ప్రభు సన్నిధానంలో మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తే ఇలాంటి పత్రుల నుంచి మనం తప్పించి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టయితే ఇప్పుడే మీరు దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించినట్టయితే మీకు ఏ సమస్య ఉన్నప్పుడు కూడా, ఏ బాధ ఉన్నా కూడా, ఏ అంధకార శక్తులతో చిక్కబడి ఉన్నా కూడా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ వస్తుంది మీకు. ఆ ఫోన్ నెంబర్ చూసి మీరు మాకు ఆ ఫోన్ నెంబర్ చూసి మాకు ఫోన్ చేసినట్లయితే మీకోసం మేము ప్రార్థిస్తాం, మీ సమస్యల గురించి ప్రార్థిస్తాం. మీ ఏదైనా కావచ్చు, అంధకార శక్తులు కావచ్చు, చీకటి శక్తులు కావచ్చు, ఏ శక్తులు అయినప్పటికీ కూడా మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగితే మేము ప్రార్థించే వారంగా ఉన్నాం. మీ సమస్యలు దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. సరే ప్రార్థించుకుందాం. కృపగల రాజా, ప్రేమ మా తండ్రి,
నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరి ముఖ్యమైన సమయము, సందర్భము ఇచ్చిన దేవానికి వందనాలు ప్రభా. ఈ మాటలు తండ్రి ఎంతో తండ్రి మా నోట పెట్టిన ఉపాధ్యాయ అనగా ప్రవక్త, ఆ ప్రవక్త ఎలా జీవించాడో, ఆ ప్రవక్త ఎలా ఉన్నాడో అలాగే తండ్రి మమ్మల్ని కూడా హెచ్చరికిచ్చినవయ్యా నీకు. అవును ప్రభా, నీ స్వరం వినేవారముగా నువ్వు కొండ మీద ఎక్కినప్పుడు దేవా యేసయ్య మాతో మాట్లాడుతున్నావు. ఆకాశంలో నుంచి నీ స్వరం వినబడి ఉన్నది. అలాంటి స్వరమును మేము వినేవారుగా సహాయం చేయండి. ఇక్కడ చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఏ అవసరం ఉన్నదో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ చిక్కు సమస్యలు, అంధకార శక్తులు, మరి చీకటి శక్తులు యేసు నామమున వదిలిపోను గాక. ఎవరైనా సరే వారు ఉన్న వారందరినీ దర్శించి బలపరిచి నువ్వు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాను స్వామి, ఆమేన్. క్లియర్గా వస్తున్నాడు.